హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మార్నింగ్ పూట మనం ఏమి టిఫిన్ చేయాలి అని చెప్పి పేరెంట్స్ అందరూ ఆలోచిస్తూ ఉంటారు కదండీ! అలాంటప్పుడు నేను ఒకటి సింపుల్‌గా హెల్తీగా ఉండే ఒక రైస్ ఐటెమ్ అనేది చూపిస్తాను. అది ఆలు దాల్ కిచిడి అండి. చాలా బావుంటుంది. దీనికోసం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అండి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. తర్వాత హోల్ గరం మసాలా ఉంటాయి కదండీ! చెక్క, లవంగాలు, దాల్చిన చెక్క, పత్తా ఉంటాయి కదా! అవన్నీ వేసుకున్నాను. తర్వాత ఒక ఉల్లిపాయి, ఒక పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకున్నానండి. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసిన తర్వాత కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేపుకుంటున్నాను. ఇప్పుడు దీనిలోకి నేను ఒక పెద్ద సైజు బంగాళదుంప ఒకటేమో క్యారెట్ తీసుకున్నానండి. ఈ బంగాళదుంప, క్యారెట్ గూడా కట్ చేసుకొని, ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలోకి మనకి ఇంకేమైనా వెజిటబుల్స్ కావాలన్నా గూడా వేసుకోవచ్చండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. కొంచెం పసుపు వేసుకుంటున్నానండి. ఒక పావు స్పూన్ పసుపు వేసుకున్నాను. పసుపు కూడా వేసుకున్న తర్వాత కొంచెం ముక్కలన్నిటికి కలిపేసేసుకున్నాను పసుపు పట్టేలాగా. ఇప్పుడు దీనికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుంటున్నానండి. తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక పావు స్పూనేమో గరం మసాలా, పావు స్పూనేమో ధనియాలు, జీలకర్ర పౌడర్ అండి. ఇది కూడా వేయించింది వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక గ్లాసు బియ్యానికి ఒక పావు గ్లాసు పచ్చిశనగపప్పండి. ఇవి వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి బియ్యాన్ని. బియ్యాన్ని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇంకా నానబెట్టుకున్న తర్వాత తీసేసి వడకట్టేసి కుక్కర్‌లో వేసేసుకోవాలి. కుక్కర్‌లో వేసుకున్న తర్వాత ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలండి. 2 గ్లాసుల వాటర్ పోసుకొని ప్రెషర్ కుక్కరే కాబట్టి వాటర్ తగ్గిచ్చే పోసుకోవాలండి. మామూలుగా మీరు గనుక విడిగా ఉండేటట్లయితే గనక 1కి 2:30 పోసుకోండి వాటర్ అనేవి. కుక్కర్‌లో అయితే 1కి 2 సరిపోతాయి. పెట్టేసేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత తీసి ప్లేట్‌లో సర్వ్ చేసుకోవడమేను. ఎంతో టేస్టీగాను, హెల్తీగా ఉండే ఈ దాల్ కిచిడి అనేది రెడీ అయిపోయిందండి. ఆలు దాల్ కిచిడి రెడీ అయిపోయిందండి. మీకు కనుక నా వంటకం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.